ఐపీఎల్ 19వ సీజన్లో మరో 2 జట్లు ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టాయి. చపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. బౌలింగ్లో కమిన్స్, బ్యాటింగ్లో ఈశాన్ కిషన్, క్లాసెన్ మెరుపులు మెరిపించారు. సన్ రైజర్స్ గెలుపుతో అటు గుజరాత్ టైటాన్స్ కూడా ప్లే ఆఫ్స్కు చేరుకుంది. ఇక మిగిలిన ఒకే ఒక బెర్త్ కోసం 5 జట్లు రేసులో నిలిచాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫిట్గా లేకపోవడంతో ధోనీ ఈ మ్యాచ్లోనూ ఆడలేదు. చెన్నైకి ఓపెనర్ సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ పర్వాలేదనిపించే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు 31 పరుగులు జోడించారు. ఫామ్లో ఉన్న సంజు 13 బంతుల్లో 27, ఉర్విల్ పటేల్ 13 పరుగులకు అవుట్ అయ్యారు. ఈ దశలో రుతురాజ్, కార్తిక్ శర్మ 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కార్తిక్ శర్మ 19 బంతుల్లో 32 పరుగులు చేయగా తరువాత బ్రేవిస్, దుబే ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ దూకుడుగా ఆడడంతో స్కోర్ వేగంగా పుంజుకుంది. బ్రేవిస్ 22 బంతుల్లో 44, దుబే 26 పరుగులకు వెనుదిరిగారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్స్లోనే 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. నిజానికి సీఎస్కే దూకుడు చూస్తే 200+ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే చివరి ఓవర్లో సన్ రైజర్స్ బౌలర్లు కట్టడి చేశారు. కమిన్స్ 3, సాకిబ్ హుస్సేన్ 2 వికెట్లు పడగొట్టారు. చేజింగ్లో సన్ రైజర్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ట్రావిస్ హెడ్ పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్కు 38 రన్స్ జోడించారు. అభిషేక్ శర్మ వెనుదిరగగా ఈశాన్ కిషన్, క్లాసెన్ చెలరేగిపోయారు. ఫామ్లో ఉన్న వీరిద్దరూ సీఎస్కే బౌలర్లను ఆటాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈశాన్ కిషన్ మరో హాఫ్ సెంచరీ సాధించాడు. అటు క్లాసెన్ కూడా తన క్లాసిక్ బ్యాటింగ్తో మరోసారి అదరగొట్టేశాడు. క్లాసెన్ 26 బంతుల్లో 47 పరుగులకు అవుట్ అవ్వగా ఈశాన్ కిషన్ ధాటిగా ఆడడంతో లక్ష్య ఛేదనలో పెద్ద టెన్షన్ లేకుండా పోయింది. భారీ షాట్లతో సాధించాల్సిన రన్ రేట్ ఒత్తిడి లేకుండా చూసిన ఈశాన్ కిషన్ 47 బంతుల్లో 70 పరుగులకు అవుట్ అయ్యాడు. చివర్లో సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్ మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఈ విజయంతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్కు చేరుకోగా గుజరాత్ టైటాన్స్ కూడా ముందంజ వేసింది.